జయశంకర్ ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు. ఆ సింగిల్ మార్కెట్ ఒకే సరఫరాదారు మీద ఆధారపడడం తగ్గించుకోమని సౌత్ దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాలకి ఆయన సూచించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 80వ సెషన్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి బదులుగా ఆయన పంపించారు. ఈ సందర్భంగా దక్షిణాది దేశాల మీటింగ్ అక్కడ జరిగింది. దాంట్లో పాల్గొన్న సందర్భంగా మిగతా దేశాలకు ఆయన పలు సూచనలు చేశారు. పెరుగుతున్న అనిశ్చితులు, ప్రపంచ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ సౌత్ దేశాలకి అతిపెద్ద సమస్య ఉంటుంది. కరోనా నుంచి తేరుకోకముందే ఉక్రెయిన్ గాజా యుద్ధాలు మొదలయ్యి ప్రతికూల వాతావరణ సంఘటనలు వచ్చినాయి. అస్థిర వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహం, వడ్డీ రేట్ల అనిశ్చితితో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అజెండాలో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది. సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఈ విషయాలు మర్చిపోవద్దు. ఈ స్థాయిలో ఆందోళన ప్రమాదాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు ఒకేసారి రకరకాలైనటువంటి రూట్లో ఉండాలి. 10 దేశాలతో జాగ్రత్తగా మూవ్ అవుతూ ఉండాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ కూడా నిరాశాజనకంగా ఉన్నాం. మనం అందరితో కలిసి తిరుగుతున్నటువంటిది లేదు. మనం ఒకే దేశం మీద ఆధారపడే లక్షణం మానుకోవాలి. అంటే అమెరికా మీదనో రష్యా మీదనో ఆధారపడే లక్షణాలు మానుకోమని చెప్పి హితబోధ చేశారు మిగతా దేశాలకి జయశంకర్.